హాయ్! నా పేరు విదుర. మీ అందరికి ఒక హానెస్ట్ క్వెషన్. మనలో చాలా మంది రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తాం, ట్రిపుల్ రైడింగ్ చేస్తాం, నో పార్కింగ్ జోన్‌లో వెహికల్స్ పార్క్ చేసి వెళ్ళిపోతుంటాం. ఇవన్నీ వేరే వాళ్ళకి డైరెక్ట్‌గా ఇబ్బంది క్రియేట్ చేస్తాయి కదా! యాక్సిడెంట్స్‌కి రీజన్ అవుతాయి, ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేస్తాయి, పబ్లిక్ సేఫ్టీని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఇలాంటి వయలేషన్స్‌కి ట్రాఫిక్ పోలీస్ నుండి ఫైన్స్ రావడం వాలిడే. సో, ఫైన్స్ వేస్తారు, మనం కట్టేస్తాం ఫైన్. కానీ హెల్మెట్ పెట్టుకోకపోవడం, సీట్ బెల్ట్ వేసుకోకపోవడం ఇవి మోస్ట్‌లీ సెల్ఫ్ సేఫ్టీ రిలేటెడ్ కదా! మరి వీటికి కూడా గవర్నమెంట్ ఎందుకు ఫైన్ వేస్తుంది? ఓకే. కానీ ఇలా కలెక్ట్ చేసిన డబ్బులన్నిటిని ఏం చేస్తుంది గవర్నమెంట్? పబ్లిక్ నుండి కలెక్ట్ చేసిన మనీ ఎలా యూజ్ అవుతుందో ట్రాన్స్‌పరెంట్‌గా చూపించే బాధ్యత గవర్నమెంట్‌దే కదా! లెట్స్ సే ఒక కామన్ మ్యాన్ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి సేఫ్‌గా డ్రైవ్ చేస్తున్నాడు. హెల్మెట్ పెట్టుకున్నాడు లేదా సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు, సిగ్నల్ ఫాలో అవుతున్నాడు, రెక్లెస్ డ్రైవింగ్ లేదు, మొబైల్ డ్రైవింగ్ లేదు. సో, అన్నీ కరెక్ట్‌గానే ఫాలో అవుతున్నాడు. కానీ వేరే వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల యాక్సిడెంట్ జరిగితే ఆ ఇన్నోసెంట్ పర్సన్ కోసం ఈ సిస్టమ్ ఏం చేస్తుంది? వెయిట్. మీరనొచ్చు. అదేంటి బ్రో ట్రాఫిక్ పోలీస్ సిస్టమ్ అంటే ఎన్ని ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి? ఎంత ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చులుంటాయి? యెస్ బ్రో. బట్ అవన్నీ ఫైన్స్‌తో మేనేజ్ చేయరు కదా! దాని కోసం స్టేట్ గవర్నమెంట్ వేరేగా బడ్జెట్ అలొకేట్ చేస్తుంది. సో, ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ప్రతిరోజు కలెక్ట్ అయిన ట్రాఫిక్ ఫైన్స్‌ని పబ్లిక్ డాష్‌బోర్డ్స్‌లో డిస్‌ప్లే చేయాలి. స్టేట్ వైస్, డిస్ట్రిక్ట్ వైస్ ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. ఆ కలెక్టెడ్ ఫైన్స్‌తో ఒక పబ్లిక్ రోడ్ సేఫ్టీ అండ్ విక్టిమ్ సపోర్ట్ ఫండ్ క్రియేట్ చేయొచ్చు. ఆ ఫండ్‌ని యూజ్ చేసి రూల్స్ ఫాలో చేస్తూ యాక్సిడెంట్ విక్టిమ్స్ అయిన వాళ్ళకి ఎమర్జెన్సీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వచ్చు. పూర్ ఫ్యామిలీస్‌కి ఫ్రీ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్‌లో రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయొచ్చు. డేంజరస్ యాక్సిడెంట్ జోన్స్ దగ్గర కెమెరాస్, లైట్స్, సైన్ బోర్డ్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. హిట్ అండ్ రన్ విక్టిమ్స్ కి ఇమీడియట్ మెడికల్ సపోర్ట్ ఇవ్వచ్చు. పబ్లిక్ ఇన్సూరెన్స్ మోడల్లో డెవలప్ చేసి జెన్యూన్ విక్టిమ్స్ కి సపోర్ట్ ఇవ్వచ్చు. అప్పుడు ఫైన్ అనే ఫీలింగ్ పనిష్మెంట్ లా కాకుండా పబ్లిక్ ప్రొటెక్షన్ సిస్టమ్ లా ఉంటుంది. రోడ్డు మీద స్టైల్ ఇంపార్టెంట్ కా తమ్ముడు, సేఫ్ గా ఇంటికి చేరడం ఇంపార్టెంట్. 5 మినిట్స్ సేవ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, మీ లైఫ్ సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీస్ ఫైన్ వేస్తారు, కానీ మన లైఫ్ కి వాల్యూ ఎవరిస్తారు? ₹500 ఫైన్ అవాయిడ్ చేయడానికి హెల్మెట్ పెట్టడం కాదు, ఇంట్లో మీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి సేఫ్ గా తిరిగి వెళ్ళడానికి హెల్మెట్ పెట్టండి. ట్రాఫిక్ రూల్స్ భయంతో ఫాలో అవ్వకండి, రెస్పాన్సిబుల్ గా ఫాలో అవ్వండి. ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ సంపాదించడం కాదు, డిగ్నిఫైడ్ సొసైటీని క్రియేట్ చేయడం. మీ విదురా అడిగేవాడు. ఎందుకంటే ప్రశ్నించేవాడు ఉన్నప్పుడే సిస్టమ్ బాధ్యతగా ఉంటుంది. జై హింద్.